హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు అందరి ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన ఎగ్ బజ్జీ రెసిపీని చూపిస్తాను. దీనికోసం 4 గుడ్లు నేను బాయిల్ చేసి హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. శనగపిండి 1 కప్పు తీసుకుని అందులో తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, 1 పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం బజ్జీకి పిండి కలిపినట్టు కలుపుకోవాలండి. ఇలా బజ్జీ పిండిలాగా ఇలా కలుపుకుని రెడీగా పెట్టుకోవాలి. లమ్స్ ఏమి లేకుండా చూసుకోండి. నేను ఇందులో తినే సోడా వేయలేదు, మీకు కావాలంటే 1 చిటికెడు వేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్లో ఈ హాఫ్ ఎగ్ని ఇలా వేసుకొని స్పూన్తో పైనంతా పిండిని స్ప్రెడ్ చేసుకుని మనం జాగ్రత్తగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకుని 2 వైపులా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు వీటికి మధ్యలో మనం చాకుతో ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా కాదు, ఇలాగా అట్లాగా ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో మనం ఆనియన్ని సన్నగా తరిగి లోపలికి స్టఫ్ చేసుకోవాలి. లోపలికి స్టఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా గరం మసాలా, ఒక 4-5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.